పెళ్ళికి ముందేమో కానీ పెళ్ళికి తర్వాత మన పుట్టింటికి వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. అలా హాలిడేస్ వచ్చేయలేదు. మా హస్బెండ్ని పర్మిషన్ అడిగి మా ఇంటికైతే వెళ్ళిపోయాను. వెళ్ళగానే మా హీరో ఎంట్రీ ఇచ్చాడు. మా ఊరు నుండి అయితే రొయ్యలు కొనుక్కుని వెళ్ళాను. మా మమ్మీ గోంగూర వేసి గోంగూర రొయ్యలు చేసింది. మనకి మన అమ్మ వాళ్ళు కొనుక్కురావటమేమో కానీ మనం మన అమ్మ వాళ్ళకి ఏమన్నా కొనుక్కెళ్తే అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. అలాగే డీమార్ట్ దుకాణం అంతా ఇంట్లో పెట్టేశాను. ఇంకా మా తమ్ముడు ఆనందం చూడాలి. వాడికి తీసుకొచ్చిన పప్పల్ని బాగా హ్యాపీగా తీసుకున్నాడు. మా పేరెంట్స్ కోసమని డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ ఓట్స్ తీసుకెళ్ళా. ఈసారి ఏ ఫ్లేవర్ అయితే ఎక్కువ నచ్చుతుందో అవి ఎక్కువ క్వాంటిటీలో తీసుకుని వెళ్దామని వాటితో పాటు మిల్లెట్స్ కూడా తీసుకుని వెళ్ళాను. మా మమ్మీ కూడా ఫుల్ ఖుషి అయిపోయింది. మనం తీసుకెళ్ళేది తక్కువేలే, కానీ ఏదో చిన్న సంతోషం వాళ్ళకి తీసుకెళ్ళామని. వాళ్ళ బామ్మర్దికి క్యాప్ పంపించాడు. వాడు ఫుల్ ఖుష్. నేను వస్తున్నానని మా చెట్టు గులాబీ పూలు కూడా ఫుల్గా పూసాయంట మా మమ్మీ చెప్తుంది. ఇంకా మా తమ్ముడు గారు ఏదో రాస్తున్నాడు. ఏంట్రా అంటే ప్రాజెక్ట్ అంటున్నాడు. నాకైతే డౌటే. నేను వస్తున్నానని మా మమ్మీ గోరింత గ్రుబ్బు పెట్టిందంట. ఇంకేముంది, నా చేతులకు పెట్టేసింది. అమ్మ పెట్టే గోరింతకు ఎప్పుడు బోర్ కొట్టదు. చేతులకే కాదు వేడి తగ్గుతుందని కాళ్ళకు కూడా మా మమ్మీ గోరింతకు పెట్టేసింది. ఇంకా సాయంత్రం అయ్యాక మా మమ్మీ చేతి ఛాయ్ తాగేసి మా తమ్ముడు పాలు తాగాడు. మేమిద్దరం కలిసి అలా డాబా పైకి వాకింగ్కి వెళ్ళాము. చూడండి సన్సెట్ ఎంత బాగుందో. మేము కిందకు వచ్చేలోపు మా మమ్మీ పూలు తీసుకుని కట్టి జడేసి వాటిని పెట్టింది. అమ్మతో ఉంటే ఆ ప్రశాంతతే వేరు కదా.